డాక్టర్ సుధాకర్ ని చంపేస్తే నువ్వేమైపోయావయ్యా? అప్పుడు నీకు గుర్తు రాలేదా ఎస్సీ అని? సుబ్రహ్మణ్యం చంపేస్తే ఏమైపోయారు మీరు? ఒక్కరోజన్నా మాట్లాడారా? డాక్టర్ అచ్చెన్నాని చంపేస్తే ఏమైపోయారు మీరు? ఒక్కరోజన్నా మాట్లాడారా? 27 పథకాలు తీసేస్తే ఏమైపోయారు మీరు? ఒక్కరోజన్నా మాట్లాడారా? ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు దారి మళ్లిస్తే ఎక్కడ దాక్కున్నారు మీరు? దీని సమాధానం ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఎస్సీల మీద ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ సొంత లాభాల కోసం జాతిని జగన్మోహన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో, దాంట్లో ముందు వరుసలో ఉండే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్ బ్రదర్స్ మాత్రమే. జాతి పేరు చెప్పుకొని జాతికి ఇంత అన్యాయం చెప్తుంటే ఒక్క మాట మాట్లాడుకోకుండా దళిత జాతి అయితే జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చిందో, ఏ దళిత జాతి అయితే నందిగామ నియోజకవర్గం వాళ్ళు గెలిపించిందో ఆ దళిత జాతే జగన్మోహన్ రెడ్డికి, మొండితోక బ్రదర్స్ కి సమాధానం చెప్పాలి, ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని